నేను సిబిసి క్లాస్లో ఫస్ట్ డే నేర్చుకున్న పాఠముగా అబ్రహాము పిలుపు మీద నేను ఆలోచించేటప్పుడు నాకు ఈ పిలుపు అనే అంశం వచ్చింది. బైబిల్లో ఉన్న రకాలైన పిలుపులు: రక్షణ కొరకు పిలుపు, సేవ మరియు శిష్యరికం కొరకు పిలుపు, అలాగే పరిచర్య కొరకు పిలుపు. అబ్రాము అంటే అర్థము గొప్ప తండ్రి. అబ్రహాము అంటే పిలుపు, గొప్ప తండ్రి. అబ్రహాము రక్షణ కొరకు పిలుపుగా ఉద్దేశింప ఉన్నాడు. అలాగే తన పాత జీవితంలో తను ఒక విగ్రహారాధికుడుగా తను జీవించాడు. ఎప్పుడు దేవుడు తన్ని పిలిచాడో తను విశ్వాసముకు తండ్రిగా, అనేకులకు తండ్రిగా దేవుడు తన్ని చేశాడు. అలాగే యేసుక్రీస్తు మన కోసం పరలోకం నుండి వచ్చి మన కోసం మరణించి మన పాపాలని క్షమించారు. తను కూడా రక్షణ కొరకు పిలుపుగా ఉన్నారు. అలాగే సేవా పిలుపుగా ఏలియా ప్రవక్తలను తీసుకుంటే దేవుడు ఏ దేశాలను, ఏ రాజ్యాలను శపించడం అనుకున్నాడో ఆ దేశాలకు, ఆ రాజ్యాలకు వాళ్ళు వెళ్ళి వారికి నచ్చ చెప్పి వారిని రక్షించాడు. అలాగే శిష్యరికంకు పిలుపుగా యేసు యొక్క 12 మంది శిష్యులు, ఆయన యేసు చేసిన ప్రతి కార్యాల దగ్గర వారందరూ ఉండి వారు కూడా కొన్ని కార్యాలు చేసి ఉన్నారు. అలాగే పరిచర్య యొక్క పిలుపుగా మనము పౌలుని తీసుకుంటే తన పాత జీవితంలో తను క్రైస్తవులకు చంపేసి వారిని టార్చర్ పెట్టాడు. ఎప్పుడు దేవుడు తన్ని పిలిచాడో తను అనేకులకు ప్రసంగం చేసి, అనేకులను బోధించి, అనేకులని మార్చాడు. అలాగే యేసు యొక్క 12 మంది శిష్యులు ఎప్పుడు యేసు పరలోక రాజ్యానికి వెళ్ళాడో అప్పుడు శిష్యులందరూ భూలోకం అంతా వ్యాపించి సేవ చేయడానికి వెళ్ళారు. వాళ్ళు చాలా కష్టాలు పడి సేవ చేసి క్రైస్తవులను మార్చారు. థ్యాంక్ యూ.